ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావృషం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 31వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవునితో సన్నిహిత సహవాసం. దేవునితో సన్నిహిత సహవాసం. దేవుని వాక్యం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. నేను వారికి దేవుడినే ఇందురు, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధ నొందుదుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు యెహోవా దేవుడు. ఆయన పరమ తండ్రి గనుక మనం ప్రతిదినం కూడా ప్రభువుకు ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయ సాయంకాలాలు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయండి. వైకవిని లేచి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చదువుకుంటున్నారా? ప్రతిదినం కూడా విశ్వాసంతో ప్రభుల ముందుకు సాగుతున్నారా? దేని బిడ్డారా, మనం చదివినటువంటి భాగంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు యోధా ప్రజలతో చేయబోయే నూతన నిబంధన ఆ యొక్క ముగింపు వాగ్దానం మనం చూస్తున్నాం. దీని ప్రకారంగా దేవుడు ప్రజల పాపాలను పూర్తిగా క్షమించి వారి దోషాలను మర్చిపోతాడు. అలాగే ప్రతి ఒక్కరు చిన్న నుండి పెద్ద వరకు దేవునితో వ్యక్తిగతంగా ఆయనతో సహవాసంగా కలిగి ఆయన ఎరిగి ఉండేలాగా వారి హృదయాలు తన ధర్మశాస్త్రాన్ని రాస్తారని కూడా ప్రియప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు. పూర్తి క్షమాపణ ఇస్తానంటున్నాడు. నేను వారి దోషం క్షమించి వారి పాపములను ఇకను జ్ఞాపకం చేసుకొననేటువంటి ఆ చక్కని వాగ్దానం ప్రియప్రభు దేవుడు తన ప్రజల పాపాలను పూర్తిగా క్షమించి వాటిని మరలా పరిగణనలకు తీసుకోనని కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప విశేషం అండి. హృదయపూర్వకమైన భక్తి ధర్మశాస్త్రం రాతి పలకల మీద కాకుండా మనుషుల హృదయాల్లో మనసులో రాయబడుతుందట. దీనివల్ల బాహ్య ఆజ్ఞల కంటే అంతరంగిక ప్రేరణలో దేవుణ్ణి మనం ప్రేమిస్తాం. వ్యక్తిగతంగా దేవునితో పరిజ్ఞానం. ఇకపై ఎవరికి యెహోవాను తెలుసుకొని బోధించాల్సిన అవసరం లేదు. అందరూ దేవునితో ప్రత్యక్షత సంబంధం కలిగి ఉంటారు. ఇది పరిచారకులు లేదా మధ్యవర్తులపై ఆధారపడినటువంటి భక్తి. కొత్త నిబంధన నిశ్చయితను కూడా ప్రభు వారిస్తున్నాడు. ఈ వాగ్దానం యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడుతుంది. ఇది పాత నిబంధన సేనాయి ఒడంబడిక కంటే మెరుగైనటువంటిది. క్షుణ్ణంగా చెప్పాలంటే ఈ వచ్చిన దేవుని ప్రేమ, క్షమాగుణము మరియు ప్రజలతో ఆయనకున్నటువంటి వ్యక్తిగత సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉందా? ఆయన ధర్మశాస్త్రం నీ హృదయం ఉందా? ఒక నిజం ఏమిటంటే ఈ లోకంలో దేన్ని మనం ఎరిగిపోయినప్పటికీ మనం ప్రభుని ఎరిగిన వారు. ఈరోజు ఈ వాగ్దానం మన అనుభవంలోకి వచ్చింది. ఇది చిన్న వాగ్దానం మేమీ కాదు. ఇది క్రీస్తు శకం ప్రారంభమయ్యాక మళ్ళీ ఒక సాధారణమైన చిన్న విశ్వాసం కూడా యేసు ప్రభుని దేవుడిగా తెలుసుకోగలుగుతున్నాడు. మనం తెలుసుకోవాలన్నంత పూర్తిగా కాకపోయినా నిజంగా యథార్థంగా ప్రభుని తెలుసుకున్నాం. ఆయన గురించిన సిద్ధాంతం మాత్రమే కాదు, కానీ ఆయన మనం వ్యక్తిగతంగా మరి ఎరిగిన వారుగా ఉండాలి. ఆయన మన తండ్రి, మన స్నేహితుడు. మనం ఆయనను గురించి నా ప్రభు, నా దేవుడు అని చెప్పగలం. మనం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఆయన పరిశుద్ధ సహచర్యలు ఎన్నో సంతోషకరమైన సమయాలు మనం గడపవలసిన వారు ఉంటున్నాం. దేవునికి మనం ఏమాత్రం కొత్త వారం కాదు. పరలోక మర్మాలన్నీ ప్రియప్రభు మనకు చెప్తాడు. సృష్టి నేర్పించే పాఠాల కంటే ఈ మాటలు ఎంతో విలువైనవి. రక్తమాంసములు కలిగిన ఏ మనిషి పరలోక తండ్రిని గురించిన ఈ ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించలేడు. దేవుని బిడ్డారా, ఆ పరలోక తండ్రి ఎవరో మన హృదయాలకు అర్థం అయినట్లు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తాడు. దేవుడే తనకు తానుగా మనకు పరచుట కంటే మనకు రక్షణ జ్ఞానం కలుగు చేసే జీవజలధారలు మనకు దొరికినట్లే కదా. నిత్య జీవితం సంపాదించుకోవడం అంటే దేవుని తెలుసుకోవడమే. దేవునితో కలిసి జీవించడం మనం నేర్చుకున్నాం అంటే మనం అందుకోబోయే పరలోక మహిమ జీవితానికి రుజువుగా సంపాదించినట్టే. గనుక దేవుని బిడ్డ, దేవునితో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉండి రోజు ప్రభువులు ఆనందిస్తూ ఆయన గనపరుస్తూ మనం ప్రభువుల ముందుకు సాగవలసిన వారమే ఉంటున్నాం. ఆ రీతిగా మరి ప్రభువుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీతో వ్యక్తిగత సహవాస
సంబంధం కలిగి ఉండాలని ప్రభా నువ్వు కోరుతున్నావు తండ్రి. అటువంటి సంబంధాలను, అటువంటి సహవాసం మీతో మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నట్టు మా ప్రియులందరినీ మీరు బలపరచండి, అభిషేకించండి. నాయన నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అతని దినం, పుట్టినదినాలు, వాహ దినాలు, ఆయన శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. రోగులైన బిడ్డలపై ప్రత్యేక కృప చూపించిన ఆయన. ఇప్పుడేనాయన జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో, మా తండ్రి వాంతులతో, మరి నాయన ఇంకా రకరకాల హెడేక్స్తో బాధపడుతున్న బిడ్డలు మీరు కనికరించి ఇప్పుడే స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు ఇద్దరించి మాణించి దుఃఖంలో వేదనలో అటు వరకు కావాల్సిన ఆదరణ దయచేయండి నాయన. నీకు వివాహం కానీ యవన బిడ్డలకు నాయన స్వదేశ విదేశాల్లో నాయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడిన యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో, మురికివాడలో, ఆయా రాష్ట్రాలు జరిసిన పరిచయం దీవించి నీ దీనదాస్తులను, దాస్తులను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేన కీడు నుంచి, దుష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.